యేసు దైవమా చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే బలమైనది ప్రియమారని స్వరం వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే వెలుగైనది
నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి నా చిన్న కుటుంబాన్ని, అలాగే దేవుడు మరి మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలైనటువంటి మిమ్ములను ఈ సంవత్సరం అంతా తన కృపలో కాపాడి భద్రపరిచి సురక్షితంగా ఉంచారు. దాని కొరకై కృతజ్ఞతతో మరి కుటుంబ కృతజ్ఞత కూడికగా ఈ 2025వ సంవత్సరపు చివరి మాసంలో ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపారు. మనము కృతజ్ఞత కలిగి ఉండేటటువంటి వారమై ఉండాలి అని పలుమార్లు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారో దేవుడు అటు వారికి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారమైనటువంటి మనము ప్రభువునకు కృతజ్ఞత తెలియచేయాలో ఈనాటి సందర్భానికి ఒక వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టికి తీసుకుని వచ్చారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము ప్రియమైన వారులరా 14వ వాక్యాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. త్వరగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వాక్యం. కాబట్టి మీరు అది రాదు కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పాలు తేనె ప్రవహించేటటువంటి కానానులోనికి తీసుకుని వచ్చి వారికి అప్పగించవలసినటువంటి భూభాగం అంతటిని అప్పగించి ప్రియమైన వారురా వారికి కృతజ్ఞత కలిగి బ్రతకమని చెప్తూ తానెంతటి కృతజ్ఞతను కలిగి ఉన్నాడో, కృతజ్ఞత కలిగి ఎలాగున దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను ఎట్లా నిష్కపటముగాను తర్వాత సత్యముగాను సేవించవలెను, ఆరాధించవలెను, మీ కృతజ్ఞతలను దేవునికి తెలియచేయవలెను. ఎలాగంట నిష్కపటముగాను సత్యముగాను. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడిక అంటే ఇది ఒక ఆచారంగా కాదు. ఆచారంగా కాదు, మొహమాటం కోసం కాదు. ఆధ్యాత్మికతను దానిలో సంతరింప చేసి కృతజ్ఞత కూడికలో క్రీస్తునందు ప్రియమైన వారురా కూడికను ఏర్పాటు చేసుకునేటువంటి మేమైనా, కూడిక కొరకై ఆసక్తి కలిగి కూడి వచ్చినటువంటి మీరైనా ఆయనను సేవించే విషయంలో, ఆయనను ఆరాధించే విషయంలో నిష్కాపట్యమైన మనసు కలిగిన వారమై సత్యముతో ఆయనను సేవించండి. మీ కృతజ్ఞతను ఆ విధంగా తెలియచేయండి. ఏమనుకుంటున్నారు మీరంతా? సంవత్సరాంతపు కృతజ్ఞత కూడికంటే మనం జస్ట్ ఏదో అలవాటుగానో ఆచారంగానో నామకార్థంగానో కాదు. ఏ పూటకు ఆ పూట కృతజ్ఞత చెబుతాం, ఏ రోజుకు ఆ రోజు కృతజ్ఞత చెబుతాం, ఏ వారానికి ఆ వారం కృతజ్ఞత చెబుతాం, ఏ నెలకు ఆ నెల ప్రతి నెల చివరి రోజు రాత్రి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో ప్రియమైన వారురా కుటుంబముగా ఈ రీతిగా ఎవరికి వారి వ్యక్తిగతంగా కుటుంబంగా కలిసి ఇలాగున సంఘంగా కూడి సేవకులను పిలిపించుకొని మనం కృతజ్ఞతతో దేవుని స్తుతించడం అది మనకి ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా. ఈ రోజు ఈ సోమవారం నాడు ఇక్కడ మా ఇంట్లో ఈ గృహ కూడిక జరుగుతూ ఉంది. మరి గడిచిన సోమవారం నాడు ఈరోజు ఎవరైతే మనకు దేవుని యొక్క వాక్య పరిచయం చేయడానికి దేవుని దాసు మన మధ్యకు వచ్చారో వారి ఇంటిలో వారి కుటుంబ కృతజ్ఞత స్తుతి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. దాని కొరకు వారు మమ్మల్ని ఆహ్వానించారు. మరి పాస్టర్ గారు నేను కూడా వెళ్ళి కొద్దిసేపు వారితో కలిసి వారి పట్ల దేవుడు చేసిన కార్యాల కొరకై కృతజ్ఞతతో ప్రభుని స్తుతిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి బోధించి ప్రార్థించి రావడానికి దేవుడు కృప చూపారు. ప్రియులరా, ఈ రీతిగా మొదట దైవ సేవకుల కుటుంబాల్లో
ఆ తర్వాత వారికి ఇచ్చినటువంటి సంఘ కుటుంబాలన్నిటిలో మరి నెలంతా కూడా కృతజ్ఞత కూడికలు కొనసాగుతూ ఉంటాయి. అందుచేత ఆ క్రమంలో ఈ సంవత్సరాంతంలో మరి మేము కూడా ఈ కూడికను పెట్టుకోవడానికి ప్రభు కృప చూపారు. ఈ సమయం ముందు నేను మాట్లాడటం మంచిది కాదు. దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. మొదటిగా పాస్టర్ గారు, మా అత్తయ్య గారు సువార్తమ్మ గారు దేవుని యొక్క మాటలను మనతో పంచుకుంటారు. మనమందరం శ్రద్ధగా ఆలకిస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. మనమందరం కూడా ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి దేవుడు మరి 12వ నెల 1వ తారీఖు మరి ఈరోజు దేవుడు మనందరినీ కూడా క్షేమంగా కాపాడారు. 2025 సంవత్సరం ప్రారంభంలో ఉన్నవారు ఈరోజు చాలామంది కూడా లేరు. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఇలా ఆరాధిస్తానికి, పాటలు పాడటానికి, దేవుని యందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండటానికి ప్రభు మనకు ప్రేమించి ఇచ్చిన సమయం. ఈ సమయాన్ని మనం ఎంతగానో మరి స్తుతి ఆరాధన చేయటం అనేది ఎంతో భాగ్యవంతులం. అందుకని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి గమనిస్తే లేఖనం అంతా కూడా ఇశ్రాయేలు నువ్వు ఎంత భాగ్యవంతుడివి, దేవుడు నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు, దేవుని బిడ్డలైన వారు రక్షించి అలా ఆరాధించటానికి పాటలు పాడటానికి దేవుడు మనకిచ్చారు సమయం. అంటే ఆయనకు మనం ఏమిచ్చి కూడా రుణాన్ని తీర్చుకోలేం. ఇలాంటి బాధ్యత చాలామందికి లేదు. ఎందుకు లేదంటే ధనధాన్యాలు కలిగిన వారు, విద్యావంతులు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి ఇటువంటి యొక్క పాటలు, ప్రార్థన, దేవుని మందిరంలో ఆరాధన చేయటం అనేది వాళ్ళు అర్హులుగా లేరు. దేవుడు మనలో ఏ మంచి ఉందని అర్హులం కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఉన్నతమైన కృప, ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి, దేవుని కనపరచటానికి దేవుడు మనందరినీ కూడా ఈ రీతిగా ప్రేమించారు. అందుకు పిల్లలు మన పాట పాడారు చూసారా, ఆయన ఒక అధికారి, స్తుతి నొందదగిన దేవుడు, స్తుతికి అర్హుడు ఆయన, ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆశీనుడు. ఆయన ఒక అధికారి అయి ఉన్న దేవుని మనము మరి ఆరాధించటం అనేది ఎంతో మంచిది. ఆరాధన అంటే సహోదరులారా, లోకములో ఆరాధన చేయటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఆరాధనకు అర్హులుగా ఉండలేరు. ఆరాధనకు అర్హులుగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనములో చెప్పిన ప్రతి మాట మనం గమనించాలి. స్తుతి ఎప్పుడు కూడా ఆరాధించటం. భక్తులు ఏ రీతిగా ఆరాధిస్తున్నారు, ఏ విషయంలో ఆరాధిస్తారంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు చేసిన మేలులు, అనేకైన ఉపకారాలు, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతి చెల్లించాలి. స్తుతి అనగా భక్తులు చాలామంది, ఇప్పుడు మన పిల్లలు పాట పాడారు చూడండి, ఎట్లాగంటే అధికారివి. ఏ అధికారి? ఆయన లోకాధికారి, స్తుతి నొందదగిన దేవుడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన ఎట్లాంటి అధికారియో మనం చూద్దాం. మీరే తీసి నాకు అందించండి. 15వ అధ్యాయము 3వ వచనం. వారు ప్రభువా, వారు ప్రభువా, దేవా, దేవా, సర్వాధికారి, సర్వాధికారి, నీ క్రియలు నీ ఘనమైనవి, క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ఆగమ్మ. ఎందుకంటే ఆశ్చర్యమైనవి. దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు మన పట్ల చేసినప్పుడు ఆశ్చర్యంగా మనం చూస్తాం. మనల్ని దేవుడు ఎలా బ్రతికించాడు అంటే ఆశ్చర్యాన్ని చూడటానికి, ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకోవటానికి, ఆశ్చర్యంగా దేవుని సన్నిధిలో మనము ఆరాధించవలసినవి ఉన్నాం. అందుకు ఆయన అంటాడు, ఆయన కార్యాలు ఘనమైనవి, తర్వాత ఆశ్చర్యమైనవి. ఆశ్చర్యంగా బ్రతికించాడు ఆయన. చూడండి, అనుకుంటాం మనం చాలాసార్లు కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా నన్ను తప్పించాడండి,
దేవుని ఆశ్చర్యంగా నాకు ఆయన పట్టుకున్నారు. దేవుడు ఆశ్చర్యంగా నన్ను ఆయన చేతులతో నన్ను వెత్తుకొని నన్ను బ్రతికించారండి. కానీ అది ఎంత దేవుడు చేసిన గొప్ప అద్భుతమని మనము సహోదరులారా ఆయనను స్తుతించాలి. స్తుతి అనగా ఆయన అర్హుడు, స్తుతికి పూజ్యుడు ఆయన. ఇశ్రాయేలీయులు స్తుతించారు, దేవుని సన్నిధిలో భక్తులు స్తుతించారు. ఎలా స్తుతించారో ఇంకా కింద వచనంలో చూస్తే సహోదరులారా, ఆశ్చర్య కార్యములు తర్వాత ఆ యుగములకు రాజా రాజా నీ మార్గములు నీ మార్గములు న్యాయములు సత్యములయ్యున్నవి. ప్రభువా ప్రభువా నీవు మాత్రము నీవు పవిత్రుడవు మాత్రమే పవిత్రుడవు. చాలు చాలు తర్వాత చదువు. దేవుడు ఎటువంటి వాడని రాయబడింది. సర్వాధికారి, సర్వానికి ఆయన అధికారి. ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశ్చర్యకార్యాలు చేయవాడు, ఆయన అద్భుతములు చేయవాడు. అనేక రకాలుగా చేసిన కార్యాలను మనుషుడు జ్ఞాపకం చేసుకునటానికి దేవుడు మనల్ని బ్రతికించారు. అందుకనే బ్రతికించింది ఎందుకంటే సహోదరులారా, ఆయనను స్తుతి ఆరాధన చేయటానికి. లోకములో మనకంటే మంచివారు, అందసంధాలు కలిగిన వారు ఎంతోమంది విద్యావంతులు సహోదరులారా లోకములో చూసినప్పుడు అనేక పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఎంతోమంది క్షణములో లోకం విడిచి వెళ్ళిపోయారు. ఇలా ఆరాధించటానికి కుటుంబంతో బిడ్డలు మా పాప అల్లుడు వారి కుటుంబం, చిన్న పిల్లలు, ఇప్పుడు 3 కుటుంబాలు అయినాయి వారి కుటుంబాలు. వాళ్ళందరూ కలిసి ఆరాధన చేస్తున్నారంటే దేవుని యొక్క ఆయన కరుణించకపోతే మనం కరుణించబడము, ఆయన కాపాడకపోతే మనం కాపాడబడలేం. అందుకు దేవుడు మనల్ని ఇలా ఉంచినందుకు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆరాధన చేయాలి. స్తుతి పాటలు ఎంతో ఏమున్నా లేకపోయినా దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహోదరుల కింద 2 మాటలు కూడా చదవండి ఆ ప్రకటన గ్రంథంలోనే. నీకు భయపడని వారు ఎవరు? అయ్యా నీ నామమును మహిమపరచని వారు ఎవరు? చూడండి, నీ నామమును ఆయనకు భయపడని వారు ఎవ్వరూ లేరండి. మనమే కాదు భయపడేది, చాలా జీవులు భయపడుతున్నాయి, చేపలు భయపడుతున్నాయి, పులులు భయపడుతున్నాయి, ఎన్నో జీవరాశులు భయపడుతున్నాయి. కానీ మనుషుడు ఈ దినాలలో కొంతవరకు సహోదరులారా భయపడటం లేదు అని అనేక వాక్కులు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. అందుకు ఆయన అంటారు, ఆ మాట మనం చదివితే, నీకు భయపడని వారు ఎవరు? ప్రభువా నీ నామాన్ని మహిమపరచని వారు. ఈ దినాలలో ఈ యొక్క 1 తారీఖు ప్రారంభం నుంచి ఎక్కడ చూసినా స్తుతి. ఎలాంటి వారైనా సరే స్తుతి చెల్లించాలి. స్తుతి అనగా దేవుడు చేసిన మేలులే కాదు సహోదరులారా, మేలును స్తుతించవచ్చు, కష్టాలు యందు నష్టాలు యందు కూడా. అందుకు ఈ రాత్రికాలమందు దేవుడి కుటుంబాన్ని ప్రేమించి ఈ రీతిగా స్తుతిస్తున్నారు. ఇంకెలా స్తుతిస్తున్నారు? పాటలు పాడి స్తుతిస్తూ ఆయన మహిమపరచని వారు లేరంటున్నారు ఆయన. తర్వాత ఆయన సర్వాధికారివి, ఆయన దేవుని సన్నిధిలో మనం ఎలా స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆయనను మొక్కటము ఎలాంటి యొక్క పరిస్థితిలో మొక్కాలంటే ఆయన చూడండి ఒక మాట 104వ కీర్తన 33వ వచనాన్ని ఒకసారి గమనిస్తే ఈ కీర్తనాకారుడు ఏమంటున్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. ఎవరెంత ఈయన సహోదరులారా? యేసు ప్రభువారు ఆయన సర్వాధికారి, సర్వానికే అధికారి. ఆయన ఎటువంటి వారని మనం గమనిస్తే సర్వలోకమునకు అధికారి ఆయన. ఆయనను మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు కూడా ఆయనను ఏం చేస్తున్నారు? ఆయన జీవిత కాలమంతా కూడా, ఈ జీవితం అంతా కూడా ఆయనకి అంకితం.
జీవితకాలం అంతా పాటలు, ప్రార్థన, పరిచర్య, దేవుని సన్నిధిలో ఆయన చేయాల్సిన, దేవుని యొక్క సన్నిధిలో చేయాల్సిన ప్రతి విషయంలో కూడా ఆయన, ప్రభువా నా జీవిత కాలం అంతా కూడా నిన్ను కీర్తనలు పాడతా. తర్వాత రెండో మాట ఉంది చూడండి అక్కడ. నేను యెహోవా ఆ, నేనున్నంత నేను కాలము ఉన్నంత కాలము నా దేవుని నా కీర్తించెదను దేవునిని కీర్తించెదను. కీర్తించేదను. కీర్తన పాడుతూ ఆత్మీయ జీవితంలో సహోదరులారా, దేవుడు చేసిన మేలులు, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి 11 నెలలు కూడా దేవుడు కాచి కాపాడి, రాత్రి ఆదివారం రాత్రి వరకు కూడా ఆయన క్షేమంగా కాపాడారు. ఇటువంటి సమయాన్ని మనం ఎంతో ఆయన స్తుతి. ఈ కీర్తన కాడంటున్నా, నా జీవిత కాలం అంతా కూడా ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నా. దేవుని యొక్క సన్నిధిలో స్తుతించటము, ఆరాధించటం అనేది మన యొక్క ఒక బాధ్యత. దేవుడు స్తుతినందదగిన దేవుడు గనక లోకములో అనేక జీవులు ఆయన స్తుతిస్తున్నాయి, అనేక ప్రాణి ఆయన స్తుతిస్తున్నాయి. లోకములో సహోదరులారా, మనమే కాదు, దేవునికి స్తుతించాల్సిన అనేక ప్రజలు ఆయన స్తుతిస్తూ, మనం ఎలా స్తుతించాలంటే ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులు దేనిని మరవక. కష్టాలు రావచ్చు, విరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అనుకొని మనము స్తుతి మానకూడదు. స్తుతి అనేది సహోదరులారా, మన జీవితం అంతా కూడా దేవుని స్తుతి చెల్లించటమే ఒక మరి దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క బిడ్డలైన వారి లక్షణాలు అవన్నీ. దేవుని బిడ్డలైన వారి లక్షణాలు ఏంటంటే జీవితకాలం అంతా కూడా ఆయన్ని ఆరాధించి స్తుతించి ఆయన ఘనపరచటము. మరి అదే స్తుతి ఆరాధన, ఆయనే మహిమపరచటము ఎట్లా అంటే 99వ కీర్తనలో 5వ వచనములో భక్తుడు కీర్తనకారుడు ఇంకేమంటున్నారో మనం చూద్దాం. మన ఆయన దేవుడైన మహిమపరచటం యెహోవాను అనేది, స్తుతి అనేది అంత దాన్ని ఒకే విషయంలో మనం అర్థం చేసుకుంటాం సహోదరులారా. 5వ వచనం, మన దేవుడైన యెహోవాను మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, సాగిలపడండి. ఆయన ఎలా? పరిశుద్ధుడు. అమ్మ ఒక్కసారి ఆగమ్మా. దేవుడు ఎలాంటి వారంటే మన దేవుడైన యెహోవాను ఘనపరచటము. దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు దేనిని మరవకుండా ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు చేసిన మేలులు నిన్ను మహిమపరచాలి, ఘనపరచాలి. నిన్ను మహిమపరచని వారు ఎవరున్నారు? కానీ లోకములో చాలామంది కూడా దేవుడు చేసిన మేలులు మర్చిపోతా ఉన్నారు. ఏదో ఒక బలహీనతో, ఏదైనా ఒక నష్టమో జరిగినప్పుడు. కానీ నష్టమైన, కష్టమైన దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించటం అనేది మన యొక్క లక్షణాలు అవన్నీ కూడా. అందుకు కింద వచనములు అంటారు, ఆయన 5వ వచనములు ఏమన్నా మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవాను ఘనపరచండి. ఘనపరచుట, దేవుని ఘనపరచుట. ఎవరన్నా ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఎంత పొగిడి ఎంత ఘనపరుస్తామో వాళ్ళని తీసుకొచ్చుకుంటాం. చాలా వరకు మనుషుల్ని ఘనపరచటం కాదు, ఆయన ఘనత వహించిన వాడు ఎవరంటే యేసే. ఆయన సర్వాధికారి, ఘనతకు ఆయన అర్హుడు, ఘనత వహించిన దేవుడు ఆయన. అందుకు ఆయన బలిపీఠం ఎదుట ఎలా పడితే మంచిది, మనకి ఎలా ఆరాధిస్తే మంచిది సహోదరులారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు ఆదికాండం 17వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ముందు సాగిలపడి ఉన్నాడంట. ఆయన ఎన్ని సంవత్సరాల వారైనా 99 ఏండ్ల, 1 సంవత్సరం తక్కువ 100 సంవత్సరాలకు సాగిలపడి ఉన్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో తెలీదు, ఆయన ఎలా ఘనపరుస్తున్నామో తెలియదు. కానీ సహోదరులారా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి 11 నెలలు గడిచి ఈరోజు 12 నెలలో ఆయన ప్రవేశపెట్టి రాత్రి కాలమందు మనందరినీ కూడా ఆయన సన్నిధిలో నడిపించే విధానాన్ని బట్టి ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంత సాగిలపడతాం అంటే ఎలాగో తెలీదు. 100 సంవత్సరాల ఏండ్ల గడిగిన అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడుతూ ఆయన అంటారు కదా, ఇదిగో అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచొచ్చు, నువ్వు నిందారహితుడిగా ఉండమని అబ్రహాంతో మాట్లాడతాం. అలా సాగిలపడతాము సహోదరులు. ఈ 99వ కీర్తనలోనే కింద వచనము 7,
8 వచనాల్లో కూడా ఆ మాట అంటారు. కింద వచ్చిన మేఘస్తంభములో నుండి మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను. ఆయన వారితో మాట్లాడెను. వారు ఆ ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను ఆయన వారికి ఇచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. తర్వాత యెహోవా సహోదరులారా, సారీ 7వ వచనం 99:7 మేఘస్తంభములో నుండి ఆయన వారితో అదే మాట వారి మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించారు. ఈ శాసనాలు ఆరాధించటం శాసనము, స్తుతి చెల్లించటం శాసనము, దేవుని సన్నిధిలో సహోదరులారా ఆయన ఘనపరచటం శాసనము. దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే చేస్తామో గొప్ప ఆశీర్వాదము, ఆరోగ్యాలు దేవుడిస్తారు. అందుకు 9వ వచనములో కూడా అంటారు కదా ఆ మాటను, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచండి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడాలి. సంవత్సరం అంతా కూడా ఆయన కాల్చాడు. సాగిలపడుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడాలి. 145వ కీర్తనలో భక్తుడు రాజు అయిన దావీదు అంటాడు, ఆయన దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనయే ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఎటువంటి వాడు సహోదరులారా? రాజు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు పిలిచాడు. ఆయన వాగ్దానం చేసి యెషయా కుమారులు 8 మందిలో ఈయన పిలిచి ఆయన అంటున్నాడు, ఆయన తీసుకురండి. ఎవరైతే ఆయన అంటే, దావీదు ఎక్కడున్నారయ్యా? ఎక్కడో గొర్రెల్లో మేపుతున్నాడు, ఎంతమందిని తీసుకొచ్చినా కనపడలేదు, చూడలేదు. ఆయన కాదు. ఇప్పుడు ఎవరు మరి? ఎక్కడో ఉన్నాడు. దావీదు గొర్రెలు మేపే ఆ యొక్క విషయంలో నుంచి సహోదరులారా తనను పిలిచి ఆయన అభిషేకించి చక్రవర్తిగా, లేకపోతే ఒక దేవుని సన్నిధిలో మంచి యొక్క సహోదరులారా గాయకుడిగా చేసిన దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎలా ఆరాధిస్తున్నాడో మనం చూడండి. 145వ కీర్తన మొదట్లోని ఆ 2 మాటలు కూడా, రాజువైన నా దేవా. చూడండి ఆయన ఏమంటున్నాడు, రాజువైన నా దేవా. దావీదును దేవుడు రాజుగా చేస్తే, ఈయన రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించుదును, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ఏం చేస్తున్నారంట? దావీదు సామాన్యమైన వాడు కాదు సహోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన చేసిన, అయినా దావీదికి శ్రమ లేదనా? ఉంది. తరమబడుతూ ఉన్నాడు, కష్టం ఉంది. 23వ కీర్తనలో 4వ వచనములో చూస్తే, గాఢాంధకారపు లోయలలో ఉన్న అక్కడి నుంచి నన్ను దేవుడు ఆయన ఆదుకున్నారు. అయినా సరే అలాంటి శ్రమలో కూడా దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఆయన మహిమపరచని వారు లేరు, ఘనపరచని వారు లేరు. మనము కూడా ఆయన సన్నుతించటము, ఆయన ఆరాధించటం. 116వ కీర్తనలో 12వ వచనం ఒక మాట చదవండి. 116వ కీర్తన 12వ వచనములో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ ఏమి చెల్లించదను? ఆగమ్మ చాలు. ఏం చెల్లిస్తున్నా? ఎలా సాగిలపడుతున్నావు? దేవునిసులు ఎలా ఘనపరుస్తున్నావు? సహోదరులారా, ప్రార్థన చేయటం, ఘనపరచటము, స్తుతి ఆరాధన చేయటము, ప్రభు సన్నిధిలో స్తుతి ప్రార్థనలు జరిగించటము, దేవునికి ఇవన్నీ కూడా దైవ బిడ్డలకి అలాంటి లక్షణాలు కలిగి ఉండటం అనేది చాలా మంచిది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు సహోదరులారా, దేవుడు మన పట్ల చేసే అద్భుతాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం బలపరుచుకుంటాము. తర్వాత హబ్బక్క గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన హబ్బక్క ప్రవర్త ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఆయన ఎట్లా దేవుని సన్నిధిలో ఎలా భయపడుతున్నారు. హబ్బక్క గ్రంథము 3వ అధ్యాయం 1వ మాట. ఆ ప్రవర్త ఆ హబ్బక్కకు చేసిన ప్రార్థన, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడట. ఎట్లా చేస్తున్నారు ఆయన చూద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుతున్నాను. చూడండి సహోదరులారా, భయపడటం అనేది మంచిది. చాలా మంది కూడా దేవుడు అంటే భయపడటం ఉండదు, స్తుతి ప్రార్థన పెట్టాలంటే భయపడటం ఉండదు, దేవుని దగ్గరికి రావాలంటే భయపడతలేరు. ఎందుకంటే ఈ దినాల్లో దుష్టుడు అనేక రకాలుగా వారిని ఆశీర్వాదం లేకుండా తప్పించటానికి ఇవన్నీ వాడి ప్రయత్నాలు.
మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే దైవ లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయటం, దేవుని స్తుతి చేయటం, ఘనపరచటము, ఆయన మహిమపరచటము, ఆయన సన్నిధిలో సన్నతించటము అనేది ఈ రాత్రి కాలమందు మనందరికీ కూడా ఆ మంచి ఒక లక్షణాలు కలిగి ఉండటం అనేది ఎంతో మంచిది. ఆ కింద మాట కూడా అంటారు కదా, సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము కార్యములు నూతన పరచుము. ఆయన భయపడుతూ అడుగుతున్నాడంట. దేవుని యొక్క వార్తను విని, దేవుని సువార్తను విని, దేవుని సన్నిధిలో సహోదరులారా ప్రార్థన విని, ఆయన దేవుని యందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఘనపరుస్తున్నారు, ఆయన ఎంత సంతోషంగా ఆనందంగా ఆయన ఎలా ఉంటున్నారో మనం చూస్తే సహోదరులారా, ఆ 17వ వచనం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. హబక్క ప్రవక్త ఏ రీతిగా ధైర్యంగా ఉన్నాడో చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉన్నను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందే ఆనందించుచున్నాను. ఎలా ఆనందిస్తున్నాడట? ఏమి లేకపోయినా ప్రభువునందు ఆనందించటము, ప్రభు కొరకు మన స్తుతి ఘనపరచటము, ఆరాధించటము. సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క మంచి ఆలోచన అది. దేవుని సన్నిధిలో మనము దావీదు ఈ రీతిగా ఆరాధిస్తున్నాడు. దేవుని సన్నిధిలో హబక్క ప్రవక్త చూసినప్పుడు సహోదరులారా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, మా అమ్మాయి చెప్తుంది చూసారా, ఆరోగ్యం చాలాసేపు నిలబడలేనండి అన్న, అయినా సరే దేవుని ఎలా ఆరాధించాలంటే ఆయనను సాగిల పడటము, ఆయన నామాన్ని మహిమపరచటము. అబ్రహాము దేవునిలో సాగిల పడుతూ ఉన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, ఇదిగో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు, ఇదిగో నీ సంతానాన్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తా, నీకు నాకు మధ్యన నేను నిబంధన నియమించాను. దేవుడు వాగ్దానం ఇచ్చేవాడు. సహోదరులారా, మనము పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఆరాధన చేయటానికి, ఆయనను ఘనపరచటానికి, అందుకని ఎటువంటి వారంటే ఆయన సర్వాధికారి. ప్రకటన గ్రంథంలో మనం ఏం చేసాం? దేవుడు సర్వానికి అధికారి. ఆయన అధికారికి మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే స్తుతి ఆరాధన చేయటం అనేది ఎంతో మంచిది. అలాంటి ధైర్యం కలిగి హబక్క ప్రవక్త ఎంత ధైర్యంగా మాట్లాడుచున్నాడంటే సహోదరులారా, దేవుని సన్నిధిలో ధైర్యాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎలాంటి వాడంటే రాజైన సొలొమోను చెప్తాడు, 14వ అధ్యాయం 26వ వచనములు అంటారు కదా సహోదరులారా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనములో రాజైన సొలొమోను రాసిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగును. ఎలాంటిదంట? దేవుని సన్నిధిలో ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఏవి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం తక్కువగా ఉన్నా, సహోదరులారా దేవుని సన్నిధిలో ఎన్ని ఉన్నా, ఈ యొక్క మరి హబక్కు ప్రవక్త అంటున్నాడు, చాలలో లేకపోయినా, దొడ్డల గొర్రెలో లేకపోయినా, నాకు పైరు లేకపోయినా దేవుని యందే నేను ఆనందించుచున్నాను. మనం ఆనందం అంతా పరలోకములో. సహోదరులారా, ఈ లోకములో ఉన్నంత కాలము ఆనందము. అందుకనే కీర్తనగడ నా జీవిత కాలం అంతా కూడా రాజైన దావీదేమంటున్నాడట, రాజైన దేవా నిన్ను ఘనపరిచి నిన్ను సన్నతించి ఆ కింద వచ్చిన వాళ్ళంట నా జీవిత కాలం అంతా కూడా ఏం చేస్తున్నారు? ఆయన చదువు కింద వచ్చిన 145 కీర్తన కింద వచ్చిన చదువు. అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. చాలు. అందుకనే ఈ రాత్రి కాలమందు ఈ కుటుంబం అంతా కూడా దేవుడు చేసిన కుటుంబానికి, మా యొక్క ఆ జాసిమేని కుటుంబం, భార్యాభర్తలు, 2 పిల్లలు, తర్వాత మా రెండో మా అమ్మకిల కుటుంబం, భార్యాభర్తలు, ఒక బాబు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పంట పొలాలు
అన్ని విషయాల్లో నేను రాత్రికి 5 గంటలకు లేచి మా పిల్లల పేర్లు పెట్టి, అందరి పేర్లు పెట్టి ప్రార్థన చేస్తా. నా దేవుడు అంత నాకు గుర్తింపు ఇచ్చారు. ఎందుకంటే కుమార్తెలు ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళ కుటుంబాల్లో 2 3 కుటుంబాల పేర్లు, వాళ్ళ కుటుంబాల కోసం. ఎందుకంటే దేవుడు ఆయన ఎంతో మేలు చేశాడు, ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆయన చేసిన మేలు ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలమో ప్రభా ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నా. అందుకని సహోదరులారా, దేవుని యొక్క కార్యాలు మనము చూడాలి, ప్రార్థన చేసి మనం ఆయన సన్నిధిలో చూస్తే ఎంతో మంచిది. కాబట్టి ఇశ్రాయేలీయులు స్తుతించారు. నిర్గమాకాండం 15:11 అంటాడు, చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మాత్రము దేవుని వాక్యమును మనం చూద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసిని స్తోత్రం. ఇంతవరకు మీరు ప్రేమించి మీ దాసురాల్ని మరి స్తుతి గురించి కొన్ని విషయాలు వారి ద్వారా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రం. ఇప్పుడు కొద్ది నిమిషాలు ప్రభువా నాతో కూడా మీరుండి మాట్లాడి సహాయం చేస్తూ మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుతూ నీ పరలోక జీవ వాక్కులు నా నోటికి అందించి మీరు మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొనిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన దేవుడు మన పక్ష నుండి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. మరి గతంలో చూస్తే ప్రియులరా, 2024 సంవత్సరంలో మరి కూడా ఒకసారి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు మరి అందించుటకు దైవజనులు మాకు అవకాశాన్ని మరి సమయాన్ని ఇచ్చాడు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ సంవత్సరం 2000 ఇప్పుడు ఎంత 25వ సంవత్సరము. 5వ సంవత్సరంలో ఈ 1 తారీఖునే మాకు ప్రార్థనలు ఉన్నప్పటికీ మొన్న దైవజనులు కూడా వారిని పిలిపించి దైవ సేవకుడు కూడా చక్కని సందేశాన్ని మా గ్రామానికి వచ్చి వారు మా సంఘానికి కూడా అందించారు పిల్లరా. అయితే దేవుని స్తుతించుట ఎంతో మంచిది. కానీ ప్రియులరా, మరి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన ఎలా పిలిచాడు అంటే, పిలిచిన వాడిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో మనం చూస్తాం 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయములో ప్రభు అయిన దేవుడు మొట్టమొదటిసారిగా పిలుపు అందుకున్నటువంటి ఎవరైనా అబ్రహాము. పరిశుద్ధ గ్రంథములో ప్రియులరా, మరి విషయంలో మనం గమనిస్తే అంతకుముందు ఆయన చేసేటువంటి ఆరాధనలన్నీ కూడా మనకు తెలిసినవి. ఆయన ఒక విషయంలో అయినా కొంచెం తన అన్న కుటుంబంలో నష్టపోవటం ద్వారా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడా, ఆయన నాతో మాట్లాడటం అనేది, అంటే మాట్లాడే దేవుడు ఉన్నాడని ఆలోచించి అడిగాడు అనుకుంటాను, విషయంగా చెప్తున్నాను. కానీ అబ్రహాంతో అంటాడు, నేను ఉన్నాను, నువ్వు రా బయటికి అన్నాడు. ఎలా పిలిచాడు ఆయన్ని? రా బయటికి రా, నిన్ను నేను పిలుస్తున్నాను అన్నాడు. అయితే నేను చూపించబోయేటువంటి దేశమునకు ఎక్కడికి చూపిస్తున్నాను, వెళ్ళు అని పిలిచినప్పుడు ప్రియులరా, ఆయన దేవుని మాటకు లోబడినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. నిజంగా విషయాన్ని మనం గమనిస్తే దేవునికి అబ్రహాము ఎంత దేవుని స్తుతి చెల్లించాలి. ఇక్కడ వాక్యములో ఉంది ప్రియులరా, వాక్యానుసారంగా చూస్తూ అంటాడు 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. అంటే అర్థమైంది అక్కడ. ఒక క్రైస్తవ జీవితంలో ఒక సేవకుడైనా లేక ఒక విశ్వాసి అయినా
ఆయన పిలిచాడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎప్పుడు కూడా మన ఆత్మీయతగా నడిపిస్తూ మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఆయన ఆశీర్వదించేటువంటి వాడే గాని ఎవరిని బాధ పెట్టేటువంటి వాడు కాదు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అయితే ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడు. సమస్తాన్ని కూడా అక్కడ ఒక మాట చెప్తూ ఉంటారు. మరి అబ్రహాము విడిచిపెట్టినటువంటి దేశం అంట మంచి నాగరికత కలిగినటువంటి దేశము. రెండోది ప్రియులరా, పాడి పంట పరిశ్రమలకు చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశం ఉంటుంది. తర్వాత వాణిజ్య వ్యాపారాలు చూస్తే కూడా మంచి వ్యాపారం జరుగుద్దంట అక్కడ. మరి ప్రియులరా, అంత సమృద్ధి కలిగినటువంటి దేశాన్ని విడిచిపెట్టి, మంచి పాడి పంట అన్నీ కూడా విడిచిపెట్టి, అంత మంచి వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ కూడా అన్ని దేశాన్ని విడిచిపెట్టి, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు అంటే లోకములో ఉన్న దాన్ని చూస్తాం కాదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రియులరా, ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము. అబ్రహాముని ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన? చాలా మంది అనుకోవచ్చు, ఇదిగో అంతా కూడా విడిచిపెట్టి బయటకు వచ్చాడు అంటే ఆ దినాల్లో అంత నాగరికత దేశాన్ని విడిచిపెట్టాడంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని కృప అవసరమైనది. అవన్నీ కూడా శాశ్వతంగా ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టవలసిందే ప్రియులరా. అందుకని ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, వాక్యములో మనం చూసాం కదా, ఆయన ఎవరిని కూడా బాధ పెట్టువాడు కాదు, ఆశీర్వదించువాడే. కానీ 6వ వచనంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు విషయాన్ని, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ యొక్క స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గర సింధూర వృక్షమైనటువంటి చేరేను. అప్పుడు కనానీయులు ఆ దేశమును నివసించరి అంటాడు అక్కడ. అయితే ఇవన్నీ కూడా విడిచి ఆ ప్రాంతంలోకి వచ్చి ప్రియులరా, ఆ దేశంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వాగ్దానం చేస్తున్నాడు. లోకములో ఉన్న మనుషులు వాగ్దానం కంటే కూడా దేవుడిచ్చేటువంటి వాగ్దానము, అబ్రహాముతో చక్కని ఒక వాగ్దానమును చేసినటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన కావాల్సింది ఏంటంటే అక్కడ, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు మరి యెహోవాకు ఒక పీఠము ఎంచాడు, బలిపీఠమును కట్టెను అని ఉంది అక్కడ. ఏ పీఠం అది? బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ అర్పణలు అయినాయి అంటారా? దేవునికి స్తుతించి ఉంటాడు కదా. అందుకే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఏం చేయాలి? సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. చూపించబోదే ప్రాంతానికి వస్తున్నాడు ఆయన. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనకు ఒక మనసు వచ్చింది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నన్ను ప్రేమించి ఆదరించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి నేను ఏం చెల్లించాలి ఇప్పుడు? ఆయన ఒకడు ఏం కట్టాడు అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత అర్పణలు అర్పించే ఉంటాడు ఆయన. ఆ విషయంలో మనసులో అబ్రహాము దేవుని స్తుతించలేదా? స్తుతించాడు. అందుకే ఆయన చేసినటువంటి ఉపకారములో దేన్ని కూడా మనం మరిచిపోకూడదు. చూసారా పిల్లరా? వాక్యములో చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది ప్రియులరా, మీరు అర్థం చేసుకోండి. 89వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. అక్కడ 89వ కీర్తనలో ఒకసారి మీరు ఏంటి ప్రియులరా, క్షమించండి పొరపాటు చెప్పాను. ఒకసారి 80 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను. చక్కని విషయాన్ని చెప్పాడు అక్కడ. అబ్రహామునకు దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడేమన్నాడు?
ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారము నీ సంతానాన్ని నేనేం చేస్తానన్నాడు. ఆయన సంతానం అన్నప్పుడు ఉన్నారా? లేరు. అయినప్పటికీ ప్రియులారా, ఇంత విషయాన్ని ఎందుకు చెప్పాడు అంటే, ఆయన సర్వమును సృష్టించేటువంటి వాడు, మానవుల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, ఎటువంటి వారిని ఎటువంటి వయస్సు మళ్ళినా కానీ ఆయన చేయబోయే కార్యములు ఏంటంటే చేయగలడు. అవునంటారా? చేయడు ఆయన ఒక మాట చెప్పాడు అంటే మాట తప్పుతాడా? ఆయన మాట తప్పేటువంటి కాడు కాదు ప్రియమైన వాళ్ళరా. అందుకే కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలు ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యముగా ఇక్కడ రాయబడిన ఏంటంటే, నా నిబంధనను ఒక్కసారి మాట చెప్పాను అంటే దాన్ని నేను రద్దు పరచను. దేవుని స్తోత్రం. ఆయన రద్దుపరిచేటువంటి వాడు కాదు, కానీ తనకు తగినట్లుగా మనము జీవించాలి. ఆయన ఏం కోరుకుంటాడు? దేని విషయంలో ఆయనకు కోరుకునేది ఏంటి అసలు? ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పిలిచాడు అంటే తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మన జీవితంలో చెడ్డ లక్షణాలు వస్తాయో మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, మన మీద అది నిలిచి ఉండవచ్చును కానీ అది మన పట్ల కార్యాలు, మన చెడుతనం అనేది ఆ కార్యాలను జరగనీదు. అటువంటి కార్యాలు జరిగింది కాదు ప్రియులారా. ఇదిగో నా నిబంధన అంటున్నాడు, నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను అన్నాడు. మార్చాడు ఆయన? మారుస్తాడా? మనం ఎన్నిసార్లు ఎన్ని విధాలైనా మార్చేస్తాం. దేని విషయంలోనంటే మన మనసు అంటారు పెద్దలు, ఒక్క నిమిషంలోనే ఎన్ని గుణాలు మానవ జీవితంలో మారుతూ ఉంటాయో. అందుకే ప్రియులరా, నేను అనుకుంటాను అప్పుడప్పుడు, నేను ఇందాక మరి వచ్చి ఇంట్లో కూర్చుంటే మా మనవరాళ్ళు వచ్చారు, పిల్లలు వాళ్ళంతా కూడా. నాకు విధమైనటువంటి మనసు వచ్చింది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు చిన్నపిల్లలు తీసుకుని ప్రాంతానికి వచ్చారు. వచ్చి ఎంతో వాళ్ళు శ్రమపడి దేవుని పల్లిలో వాళ్ళ ముందు కొనసాగించినప్పుడు ప్రియులరా, వాళ్ళు వచ్చారు బాగానే ఉంది, కానీ దేవుని వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఈ ప్రాంతానికి వచ్చారు. మరి కొంతకాలం వాళ్ళు శ్రమ పడినప్పటికీ ప్రియులరా, దేవుడు వారిని పిలిచిన పిలుపు ఏమైనా రద్దు చేశాడా? చేయలేదు. తర్వాత ఇదిగో బిడ్డలను తీసుకొచ్చాడు. వారికి ఏ విధంగా వివాహాలు జరిగించాలో ఆ విధానంగా జరిగించాడు. ఆయన తన దాసులు తన మాటకు లోబడ్డాడు కాబట్టి వారి సంతానం చూస్తే చాలా అల్లరి చేస్తాడు అనుకున్నాను. ప్రభువా, నువ్వు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నీ మాట ఎప్పుడు చేయవు. మిగతా వచ్చేళ్ళు చూసేటాడు, అతని సంతానమును శాశ్వతముగా ఉండనివనియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండనివని. చాలు. ఇదంతా ఎలా వచ్చింది ప్రియులరా? అందుకే ప్రియులరా, వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అన్నాడు కదా అక్కడ, యెహోవాను స్తుతించుట 92వ కీర్తనలో ఏమంటాడు? యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. ఎంత మంచిదంటది? ఇది స్తుతి ప్రార్థన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంటే 2024వ సంవత్సరం మరి జనవరి 1 నుంచి 25 సంవత్సరం, క్షమించండి, 25 ప్రారంభం నుంచి చివరి వరకు, చివరి మాసంలో ప్రస్తుత అంటే 11 నెలలు కూడా ఏమైపోయినాయి? వారి మీద గడిచి 12వ నెలల్లో వారు ప్రవేశించారు. కాబట్టి వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు నీ నామమును కీర్తించుట మంచిది అన్నాడు అక్కడ. అందుకే దావీదు అంటాడు, నిబ్బరమైనటువంటి మనసు,
ఎన్నో దుడుకులు మన జీవితంలో, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు మనకు రావచ్చు. కానీ మన పక్షాన ఉన్నటువంటి వారు ఎవరు అంటే బలమైనటువంటి వాడు. ఎటువంటి వాడు ప్రియులారా? మన పక్షాన ఉన్నటువంటి వాడు చాలా బలమైనటువంటి వాడు. కాబట్టి వాక్య భావన మనం గమనిస్తూ యెహోవాను మనం స్తుతించుటూ ఆయన మాట తప్పేటువంటి వాడు కదని మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథములో మనం చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయంలో ప్రియులరా వాక్య భావన మనం చూద్దాం. అక్కడ 2వ అధ్యాయంలో వాక్యాన్ని చూస్తే చూడండి, ఒకసారి మనం చూద్దాం. 11వ వచనాన్ని మనం చూద్దాం. మేము వినినప్పుడు ఎవరిరు? వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కూడా బయలుదేరి వస్తున్నారు. ఇశ్రాయేల్ ఎవరు నడిపిస్తున్నాడు? ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారు ఐగుప్తు దేశం నుంచి కూడా బయలుదేరి వస్తూ ఉండగా అంతకు ముందే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వారి పట్ల దేవుడు వారిని ఇదిగో ఐగుప్తు దేశం నుంచి వారిని ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తున్నాడు. వాళ్ళ మంచి ప్రయాణములో మజిలీ చేస్తున్నారు. వాళ్ళ పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. ఎవరు కూడా ఎదురొచ్చినా కానీ వారి ముందు నిలుస్తున్నారా? ఎవరు చేసే కార్యం అది? దేవుడు వారి పక్షాన్ని నడిపిస్తూ ప్రియులారా జరిగిస్తుంటే వారు ఇదిగో ఈ దేశమునే కనాను ఏ దేశమునకు వచ్చారు. వాళ్ళు 11లో చూసాం మనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రమును ఉండదు. దేవుని స్తోత్రం. అబ్రహామును పిలిచాడు. ఆ సంతానము నుంచి బయటకు వచ్చినటువంటి వారు వీరు. అవును కదా? తర్వాత వాళ్ళు పరాయి దేశమునకు వెళ్ళారు. వాళ్ళు ఆ దేశంలో వెళ్ళినా కానీ దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు వారి పక్షాన ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము వీళ్ళు మర్చిపోవచ్చు. ఎవరు? ఇశ్రాయేలు మర్చిపోవచ్చు. దేవుడు మర్చిపోయాడా? ఏమండి, ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? ఆ దేశానికి వెళ్ళు 430 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది వారికి. అంతకు ముందు వీరు కొంతకాలం ఉన్నారు. దేవుడు అక్కడ దేశానికి తీసుకెళ్ళాడు. వారిని గొప్పగా వర్ధల చేశాడు. అప్పుడు అన్నాడు, పాలు తేళ్లు ప్రవహించే దేశముని ఇదిగో అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రియులారా మరలా వాళ్ళని రప్పించాడు. ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తున్నాడంటే కీర్తనలో చూశాం కదా, ఆయన మాట మారుస్తాడా? ఆయన మాట మార్చేటువంటి వాడు కాదు. ఆయన మాట చాలా ఉన్నతమైంది. అయినప్పటికీ ప్రియులారా మళ్ళా దేశానికి తీసుకొచ్చేటప్పుడు అనేక ఆటంకాలు అవంతరాలు. క్రైస్తవ జీవితానికండి స్తుతి ప్రార్థన మనం పెట్టాలి. కానీ సంవత్సరంలో ఎన్నో ఆటంకాలు అవంతరాలు మనకు వస్తావంటవి. అయినప్పటికీ ఈ సంవత్సరం ఎన్నో సమస్యలు వచ్చినాయిలే, ఎన్నో బాధల్లో ఉన్నానులే, లేకపోతే దేవుడు కొంతవరకు ఎక్కువ మేలు నాకు చేయలేదని మనం అనుకుంటామా? నేను అనుకుంటాను, మనం బ్రతికుంటమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ఇంతవరకు మనం సుఖక్షేమాలుగా ఉండటమే ఆయన చిత్తం. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. వచ్చేటప్పుడు ముందుగానే ఇక్కడ ఆయన యొక్క నామమును బట్టి ఆ ప్రజలు చూసి ముందుగానే భయపడుతున్నారు వాళ్ళు. అక్కడ ఆ యొక్క మనం చూస్తే ఆయన పేరేంటి? ఇక్కడ రహాబ్. చూస్తారా బిలారా? ఆ పేరేంటండి? రహాబే కదా. అవన్నీ కూడా వారు విన్నారు. ఏగు వారితో మాట్లాడుతుంది. మీరు వస్తుంటేనే గుండెలు ఏమైపోతాయి? కరిగిపోతున్నాయి. దేవుని స్తోత్రం. దేనిలో ఉన్న ప్రభావం ఇది? ఒకటి ఆయన పిలుపు, రెండోది ఏంటి? మన యథార్థత, మనం చేసేటువంటి ప్రార్థన. మరొక విషయం ఏంటంటే పిల్లరా, దేవునికి మనం నమ్మకం.
మన నమ్మకత్వాన్ని దేవుని యొక్క సమక్షంలో చూపించాలి. అప్పుడు మనం ముందుకు వెళుతున్నా కానీ ఆయన మన మార్గాన్ని సరళం చేసేటువంటి వాడు. ఎంత మనం ఆయన మాట ప్రకారం చేస్తామో అడ్డుగా ఉన్నాయని ఏం చేస్తాడు ఆయన? తొలగిస్తా ఉంటాడు. కానీ ఒక్కోసారి అనుకుంటా నేను, మార్గం సరి లేకపోయినా దేవుని దగ్గరికి లేదో మనం అడుగుతూ ఉంటాం. యోగ్యమైనట్టుగా ఆయన మనం జీవిస్తే ఆయన ఏమైనా తక్కువ చేస్తాడా మనకు? ఆయన ఏ విషయంలో కూడా ప్రియులరా ఆయన తక్కువ చేసేటువంటి వాడు కాదు. అందుకే దావీదు ప్రియులరా వాటిలో మనం చూస్తే ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రియులరా, వాక్యానుసారంగా నాకు ఒకసారి అర్థం అవుతూ ఉంటుంది. చూడండి, ఒకసారి మనం చూద్దాం. అయితే 11వ వచనంలో ఆ మాట అన్నాడు, 18వ వచనంలో కూడా అంటాడు ప్రియులారా. చదవండి. యెహోషువ గ్రంథములో మీరు చూపారు కదా, 11లో చదివిన మాట మనం చదివేమన్నాడు అక్కడ? గుండెలకు కరిగిపోయాను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి యందును దేవుడే అని చెబుతూ వాళ్ళు అక్కడ ఒక్కుతూ అక్కడ 12వ వచనంలో అంటాడు, నేను మీకు ఉపకారము చేసి తిని గనక మీరు నాకు తండ్రికి. మాట ఎందుకు తీసి అయ్యగారు పాట పాడాడు ఒకటి. ఏమని పాట పాడారు? ఆయన ఉపకారము చేసేటువంటి వాడు, అపకారము కాదు. ఆయన ఎప్పుడు ఉపకారం చేసేటువంటి వాడు. కాబట్టి ఏగువారు మరి ఆ ప్రాంతము నుంచి ఏగు చూస్తాకు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులన్న రహాబు అనేటువంటి వేసి ఎక్కడ దాసింది? పైన మిద్ది మీద జనపకట్టలో దాసింది. ఒక మేలు చేసింది, వారిని చేర్చుకుంది. చేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఒక మేలు జరిగింది. ఒక్క మాట అడిగింది, అయ్యా మిమ్మల్ని నేను ఏం చేశాను? మేలు చేశాను. ఇప్పుడు మీరు ఎందుకంటే ముందే భయపడ్డారు కదా వీళ్ళు, నాకు మేలు చేయవా? అప్పుడేమంటున్నాడు ఆయన? 18వ వచనం తేల్చేద్దాం, టైం అయిగా. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారంను కట్టి. ఏ దారం కట్టాలంట? ఎర్రని దారం. ఏ దారం కట్టాలండి? ఎర్రటి దారం కట్టమంది. విశ్వాసం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరలా నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతున్నాం ఇక. అయితే మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసం ఏంటంటే, నేను ఆయనతో సహకరిస్తే ఏ శత్రువు కూడా మమ్మలను జయించలేరు. కంతే. చూసారా, అందరికంటే మించిన వాని యొక్క చేతిలో మేము ఉన్నాం అని మనం ఎప్పుడు విశ్వాసము కలిగి ఉంటాము. ఆయన అంటున్నాడు అక్కడ 18లో, అయితే నీవు మమ్మల్ని దించి ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు ఏ కుటుంబం అయింది? అది దేవుని చేత రక్షింపబడినటువంటి కుటుంబంగా మారింది. చూసారా పిల్లరా, ఎటువంటి కుటుంబంగా మారింది? ఇప్పుడు ఒక్క రహాబు అనేటువంటి చేసినటువంటి వాళ్ళ మేలు అంటే, దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడేనండి. ఆయన ఎప్పుడు కీడు చేసేటువంటి వాడు కాదు. ఆయన మాట ప్రకారం మనం కూడా ఆయనకి మేలు చేస్తే వారిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన వారిని దాచినందుకు ఎంతమందికి రక్షణ కలిగింది అక్కడ? కుటుంబం అండి, ఎంత కృప దొరికింది అక్కడ. ఎవరెవరిని రక్షణ? ఇదిగో తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకుంది. చూసారా, అబ్రహాం ఏం చేశాడు? బయటకు వచ్చినందుకు సర్వ ప్రపంచానికి ఆయన ద్వారా దేవుడు రక్షణ కలుగ చేశాడు. ఎవరిని ఆహ్వానించినందుకు? అబ్రహాము పిలుపును విన్నందుకు గొప్ప కార్యం చేశాడు. రహోబుని చేర్చినందుకు వారి కుటుంబానికి మేలు కలిగింది. చూసారా పిల్లరా, అందుకే ఇప్పుడు ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇటువంటి కార్యాలు దేవుడు గొప్పగా చేస్తున్నాడు. కాబట్టి విశ్వాస విషయంలో ఎప్పుడు కూడా మనం జాగ్రత్త కలిగి దైవ చిత్త ప్రకారం. దావీదు ఒక మాట అంటాడు, సమూయేలు రాసినటువంటి
రెండో గ్రంథములో ఆయన ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి అక్కడ విషయం కనపడుద్దాం మనకి. సో ఒక్కసారి మీరు చూడండి 7వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదివి నేను త్వరగానే ముగించేస్తాను. ఇక దావీదు రాజు మొదటగా అబ్రహాం కుటుంబాన్ని చూసావా లేదండి? రెండో కుటుంబం ఎవరిది? రహాబు వేసి కుటుంబాన్ని చూసాం, కానీ అది వేషలాగానే ఉందా? ఆయన ప్రేమ వచ్చేపాటికి ఏమైపోయింది? మంచి కుటుంబంగా మారింది. మూడో కుటుంబం ఎవరిది? దావీదుది. దావీదు ఏం చేశాడు? ఆయన గొర్రెలు మేపిన మాట నిజమే. తర్వాత అంటాడు, ఆయన రాజు అయిన తర్వాత ఆయన చాలా హెచ్చులోకి ఎవరు తీసుకొచ్చాడు ఆయన అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ఆయన మాటకు దావీదు లోబడినందుకు ఆయన వచ్చాడు బయటికి. దేవుడు అతన్ని నిలబెట్టిన తర్వాత తన మనసులో ఏ విషయం లేక అక్కడ ఈ మాట ప్రకారం చూస్తే ఆయన హెచ్చించుకోలేదు. అక్కడ ఏమంటున్నాడు? ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? నేను అసలు ఎంతటి వాడను. మళ్ళా చదువుదామంట, చాలా ముచ్చటగా ఉంటది ఆ మాట పిల్లరా. చదవండి. నా ప్రభువా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నేను ఎంతటి వాడను. నా కుటుంబము ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత. చాలండి, 3 విషయాలు చూసాం. మనము తగ్గించుకోవాలి, దైవ చిత్త ప్రకారం చేయాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతయు కాసి కాపాడండి. ఆ కుటుంబాల్లో మనదొక కుటుంబంగా జాబితాగా మనం ఉండాలి. ఉంటే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడని వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. దాంట్లోనే 28వ వచనం 29వ వచనాలు కూడా రాయబడి ఉన్నాయి ఇక్కడ. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. దేవుని స్తోత్రం. ఏం చేసేవాడు ఆయన? యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనక నీ మాట సత్యమైన. ఏమంటే ఏంటది? సత్యమేనా? సత్యమో కదా చెప్పండి. ప్రభువారు ఏమన్నాడు? మార్గమును సత్యమును జీవమును. ఈ ప్రభువారు చెప్పినటువంటి మాటలో ఎంత సత్యముందో మీరు గమనించండి. దావీదు ఏం చెప్పాడు అక్కడ? నీ మాట ప్రేమ అండి, ఇది చాలా ఉన్నతమైన ప్రేమ. నీ ప్రేమే నన్ను ఆదరించేను. చూసారా, దావీదు గొర్రెలు మేపుతూ ఎక్కడున్నాడు ఆయన? అంత వెలుగుగా ఉంది అక్కడ, కానీ ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన? వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. అందుకే ప్రభువా నా ప్రభువా, నీ మాట ఎంత సత్యమైనది నాయన. ఆయన మాట తప్పడం. అందుకే దావీదు ఎంతగా దేవుణ్ణి ఘనపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసాం. నీ దాసుడు చూసారా 29లో అంటున్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును. ఒకసారి చప్పట్లు కొని భూమయం భరిస్తాం. ఆయన మనల్ని నిత్యమును ఆయన ఆశీర్వదించువాడవు. ఆయన ప్రేమమయుడు. ఎన్ని కుటుంబాలు ఇక్కడ మనం 3 కుటుంబాల చూసాం కదా ప్రియులారా. చివరిలో కూడా కుటుంబం చూసి ముగిచ్చేస్తాను నేను. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముందంటే, వారు సువార్త చేయుచుండగా
స్త్రీలందరూ కూడా కూడుకున్న మాట మనకు తెలిసి ఇక్కడ 14లోకి వచ్చిన తర్వాత అంటాడు, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మ తుత్తైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఎప్పుడండి చెప్పండి? సువార్త యందు ఎప్పుడు ఆ మనస్సు పెట్టిందో, అంటే ఎవరి మీద మనసు పెట్టిందామా? దేవుని మాటల మీద. దేవుని ఒక మాట దైవ సేవకుల నోట నుంచి దేవుడు ప్రకటిస్తుండగా మాట వింది. విన్న తర్వాత 15లోకి వచ్చేపాటిగా అనేస్తున్నాడు, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఏమయ్యారండి? ఇది ఎన్నో కుటుంబం? ఇది 4వ కుటుంబం. ఎంతమంది విన్నారు అక్కడ? ఒక్క లూదియా వింది, అనేక మంది విన్నారు, కానీ ఈమె హృదయము తెరవబడింది. అప్పుడు దైవ సేవకులు తన గృహానికి తీసుకెళ్ళింది. ఎవరెవరు పొందారు అక్కడ? తను, వారి ఇంటి వారందరూ కూడా ఏం చేశారు? దేవుని స్తోత్రం. ఆ కుటుంబానికి ఏం వచ్చింది? దేవుని ఒక రక్షణ వచ్చింది, దేవుని ఒక ఆశీర్వాదం వచ్చింది. వారందరూ దేవుని స్తుతించలేదా? ప్రభుతో మనం ఉండాలి. చూసారా? అట్లాగే సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతా కాసి కాపాడి ఆయన మన పక్షాన గొప్ప మేలు చేసేవాడు కాబట్టి ఆయన మాట తప్పేవాడు కాదు. తన మాటను స్థిరపరుస్తాడు, ఆదరించేటువంటి వాడు. ప్రియులారా, ఇదిగో ఈ కుటుంబాల్లో దేవుని ఆ విధంగా వాడిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. విషయాలతో మనం ప్రభుని మాట ప్రకారం అందుకే చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమియూ కలగదు. చూసారా? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని ప్రయాణాలు చేశారు, ఏ ఏ ప్రాంతాలు తిరిగారు. మరి చెప్పాలి అంటే ఎవరో ప్రార్థన చేశారు, ఉదయం వెళ్ళిన వారు సాయంత్రానికి తిరిగి రావటం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితిగా ఉంది పిల్లరా. కానీ సంవత్సరం అంతా వారు సువార్తలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకే సంవత్సరం ఎన్నికలు ఏంటంటే యెహోవాకి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నారు. అందుకే చివరిలో ఒక మాట చెప్పి మనం ఇచ్చేసుకుందాం. 103వ కీర్తన సహజంగా మనం అందరికి కూడా అది చాలా వస్తున్నటువంటి విషయమే కాబట్టి ప్రియులారా, చివరిలో ఒక మాట మనము, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. చాలు. ఆయన చేసినటువంటి ఉపకారములో దేనిని కూడా మరువకమని ఆయన చెబుతూ ఎంత గొప్పగా చూడండి. ఒకసారి 13వ వచనం చదివి ముగించుకుందాం. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడును. చూసారా? అక్కడ 15లో ఉన్నాడు, నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు. అయినా సరే ఏం చేశాడు? మనము ఏ పాటి వారం, దేని సరిపోయిన వారం. ఆయనతో మనం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దానము చేసిన వాడు కాబట్టి ఆ దేశము నుంచి కనాను దేశమునకు నడిపించాడు. తన అబ్రహాముకు చేసిన వాగ్దానము గొప్పది. అక్కడి నుంచి మనం చూసుకుంటూ వస్తే ప్రియులారా, ఈ కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నదని మనం గమనించాలి. మనం అందరం కూడా స్తుతి ప్రార్థన పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? చెప్పండి ఒకసారి, పర్లేదు. ఎందుకులయ్యా మాకి అనుకుంటారా? ఆయన మనం స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అక్కడ దావీదు, ఆయన మాట తప్పనటువంటి వాడు. నీ ఆశీర్వాదం వల్ల నా కుటుంబం ఆశీర్వదించబడింది. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన మాట ప్రకారం చేస్తే నేను హెచ్చైన స్థలంలో ఉంచుతాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృప మనందరికీ తోడేవును కాక. ప్రార్థన చేసుకుందాం. నీ స్తోత్రం. తండ్రి అయిన దేవ, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధుడైన దేవ, అది సంభూతుడా నీ స్తోత్రములు.
ఈ దాసులు శ్యాంబాబు గారు మేరీ గారిని తనకిచ్చినటువంటి సంతాన బిడలను ఇచ్చిన సంఘాన్ని పరిచర్యని ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతా కాసి కాపాడి 2025 సంవత్సరం చివరిలో మీరు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు. ఇంక మా ముందు జరుగుతుంది 12 నెలల ప్రభు బిడ్డలు ఉన్నారు. జరగబోయే ముందున్న సమయంలో కూడా ఇంకా మీరు ముందుకు సాగుతూ వారి కుటుంబాన్ని నడిపిస్తూ సంఘాన్ని బిడ్డలను ఆశీర్వదిస్తూ అనేక ఆత్మలు మీ దాసుని చేతుకు అప్పగిస్తూ అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడుచున్నాయన. సంఘానికి విస్తరింపచేసి మీరే దీవించమని మీ దాసుని తీసుకొచ్చారు. వారి చెయ్యిని పట్టుకు విడవకుండా మీరు నడిపించి ఆదరించి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాయన. అన్ని కుటుంబాలను కూడా మన సంఘ బిడ్డల కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించమని, బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి జాబుల్ని వారి కుటుంబాలు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుమారుని సన్నిధి ఈ దాసుడి కుటుంబంతో సంఘ బిడ్డల కుటుంబంతో పరిచయంతో సదాకాలం తోడుగుండును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి కూడా వందనాలండి. చాలా సంతోషం.